మేనిఫెస్టో మీటింగ్ 2024 ఎన్నికలు జరిగే నాటికి మందు అనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అట్టకు చెల్లెమ్మకు నేను మాటిస్తా ఉన్నాను. అందరికీ కూడా 45 పెన్షన్ చేతుగా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% సన్న బియ్యం అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒక్కసారి మన కరెంటు రేట్లు చూడండి. ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. అన్ని హామీలు ఇస్తున్నా కొట్టారు మీరు. మా ఆడపడుచులకైతే 24కి మందు అనేది లేకుండా చేసి అక్క చెల్లిని ఓట్లాడుతా అన్నాడు. ఎంత మాట చెప్పాడు. ఇప్పుడు అన్నదమ్ముడిని తనఖా పెట్టాడు. మా అన్నదమ్ముళ్ళు 10 సంవత్సరాలు గ్యారంటీగా తాగుతారని 16,000 కోట్లు అప్పు తెచ్చాడు. ఇప్పుడు కరెంటు బిల్లు తగ్గిపోయినాయా? ఎంత తగ్గిందా? పెంచేశాడా? 8-9 సార్లు పెంచాడు. కొనుగోలు మండలం రైతాంగానికి నీరు తెచ్చి 2019 ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అన్నాడు. 2019 ఎన్నికలు వచ్చేసరికి కేవలం కాగితాల ప్రజల ముందుంచి నాకు ఓటు వేయండి అని చెప్పి చెప్పుకున్నాడు తప్ప పల్లెపల్లి కాలం నిర్మాణం పూర్తి చేయించి ఓటు అడిగేటువంటి పరిస్థితి లేదు. 2019 ఎన్నికల్లో నేను చెప్పా, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేను శాసనసభ్యులైతే 2024 కల్లా ఆ కాలం నిర్మాణం పూర్తి చేయించి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు తెచ్చి 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం తప్ప లేకపోతే ఓట్లు అడగను అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ సపోర్ట్లు కొట్టండి. ఓట్లు అడగనన్నాడు. ఈ ప్రాంతంలో ఓట్లు అడగడంట ఆయన రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళని ఓట్లు అడగడంట ఆయన. అక్కడ అక్క చెల్లెళ్ళు లేకుండా ఇక్కడ అన్నదమ్ముడు లేకుండా ఎలక్షన్ చేస్తారంట. సంతోషం. ఏదేమైనా మీ అందుంటే ఆ ఓనర్లు వచ్చి నా దగ్గర కళ్ళనీళ్ళు పెట్టుకుంటే పోయి కూర్చుంటే ఆ గిరిజన బిడ్డలు మా చచ్చిపోతామయ్యా అని అంటుంటే నేను సత్యాగ్రహం కూర్చున్నా. అయితే అప్పుడప్పుడు రౌడీలు పంపిస్తున్నారు. వాళ్ళు వచ్చి తోక ముడిచిపోయినారు. ఫైనల్గా మన తోడేరెడ్డి గారు ఎవరినో పంపించాడు. నేను షెడ్ వేసుకొని సాయంత్రం కూర్చోనుండా, చీకటి పడుతూ ఉంది, వస్తూ ఉండరు లేడీసు, లిప్స్టిక్ పెట్టుకుంటారు, షోక్ చేసుకుంటారు. ఏంది తెలుగుదేశం మహిళ అనుకున్నామే, వీళ్ళేని ఇంత షోక్ చేసుకొని కొలుకుతా వస్తున్నారు అనుకున్నా. దగ్గరికి వచ్చేటప్పటికి ఇటు ఆడోళ్ళు కాదు మగోళ్ళు కాదు, హిజ్రాల్ని పంపించాడు. 2 బస్సులు హిజ్రాల్. ఉమ్మడి రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు రాజకీయ ప్రత్యర్థి మీద హిజ్రాల్ని, వేరే వాళ్ళు మీరైతే వేరే భాష అంటారు, హిజ్రాల్ని పంపించిన పరిస్థితి ఎక్కడన్నా ఉందా అని అడుగుతుండా. మన కర్మ సర్వేపల్లిలో అటువంటి వాడు మనకు దొరికాడు. త్వరక అందుకని